కృప చూపుతున్న దేవా మీకే వేలాది కోట్ల స్తోత్రాలు తండ్రి. ప్రభా నన్ను తండ్రి ధ్యానించు వారిని అయితే నేనైతే కాదు కానీ మీరే ధ్యానిస్తున్నారు ప్రభా నన్ను తండ్రి. దేవా మీకే వేలాది కోట్ల స్తోత్రాలు అయిన తండ్రి. ప్రభా నన్ను తండ్రి మీరు సిలువలో ప్రభా నన్ను తండ్రి చివరి మాటలుగా ప్రభా నన్ను తండ్రి మాట్లాడి 7 మాటలు ఎంత ప్రాముఖ్యత మీకు తెలుసు కదా ప్రభా నన్ను తండ్రి. ఈ మాటలను ప్రతి ఒక్కరూ విని గ్రహించుకోవడానికి కృప చూపించి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ వచ్చినట్లే కదా. బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లోపలికి వచ్చేయండి, బయట ఎవరు ఉండొద్దు. అయితే 4వ మాటగా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడచుతవి అంటే లాస్ట్ మాట మాట్లాడుతున్న మాట దేవుడు తండ్రి అయిన దేవాది దేవుడిని ప్రభువు సిలువలో 4వ మాట అడుగుతున్నాను. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. అయితే దేవాది దేవుడు ప్రభువు చేయి విడచకపోతే ఈరోజు మన రక్షణ లేదు, మనకి పాప క్షమాపణ లేదు. ఆయన సిలువలో దేవుణ్ణి సిలువ వేయబట్టి ఆ రక్తం కార్చబట్టి ప్రభువు ఆనాడు ఆయన చేయి విడిచాడు కాబట్టి ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ దొరికింది. అదే ఏ విధంగా అంటే అంతకుముందు కొన్ని పాపాలు పోవాలన్నా పుణ్యం రావాలన్నా ఇదివరకు పాత నిబంధనలు అవ్వచ్చు, ప్రభువు రాకముందు, ఇప్పుడు మనం అన్యులుగా మనం జీవిస్తున్న దినంలో కూడా ప్రభు వచ్చిన తర్వాత కూడా పాపము పోవాలి అంటే ఏదో కోడి రక్తమో మేక రక్తమో బలి ఇస్తే చాలు మన పాపాలన్నీ పోతాయి, మనకి పుణ్యం వచ్చేస్తుంది. పాపము ఉంటే పాపముతో పోతే నరకంలోకి వెళ్ళిపోతామని, పుణ్యముతో మనం మరణిస్తే స్వర్గంలోకి వెళ్తామని ఒక నమ్మకం మనకి. అయితే దేవాది దేవుడు ఏం చేశాడంటే కోడి రక్తం వల్ల మేక రక్తం వల్ల ఇంకో రక్తాల వల్ల కాదు కానీ ఒక పరిశుద్ధుని రక్తము వల్లనే పాప క్షమాపణ కలుగుతుందని దేవాది దేవుడు మన కొరకు మన పాపాల నిమిత్తం ఆ శిలువలో రక్త త్యాగం చేశాడు. తన రక్తాన్ని శిలువలో కార్చారు, మన ప్రతి పాపాన్ని కూడా మరుగుపరిచాడు, కొట్టువేయబడింది. అయితే ఒక మాట, అయితే ఆయన్ని చేయి విడిస్తే ఎలా ఉంటుందో, మనము ఆయన చేయి విడిస్తే ఎలా ఉంటుందో, ఆయన మనల్ని చేయి విడిస్తే ఎలా ఉంటుందో ఒక లేఖనం ద్వారా తెలుసుకుందాం. అయితే మన జీవితము ఏ విధంగా ఉందంటే, మన ఈ లోక జీవితం ఏ విధంగా ఉందంటే ఈ క్షణం గడిస్తే చాలు, ఈ లోకంలో మనం జీవిస్తే చాలు, ఈ లోకంలో మనం సంపాదించుకుంటే చాలు అనే విధంగా మనం జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ మన ఈ భూలోకంలో జీవితము 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మాత్రమే. నరకమైన యుగములు ఉంది, స్వర్గమైన యుగములు ఉంది. అయితే మనం ఈ భూలోకంలో జీవిస్తున్న జీవితము గలతీ పత్రికలు అంటారు, నువ్వు దాసునిగా ఉంటావా, కుమారునిగా ఉంటావా, వారసునిగా ఉంటావా. ఒకసారి గలతీ తీసుకుందాం, గలతీ అధ్యాయం తీసుకుందాం, 5వ అధ్యాయం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడివే.
కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. అయితే మనం ఈ భూలోకంలో దాసుడిగా జీవిస్తామో, కుమారుడిగా జీవిస్తామో, దేవుడు వారసుడిగా జీవిస్తామో, ఏ విధంగా జీవిస్తామో, ఈ 4వ మాట దేవాది దేవుడి శిలువలో పలికిన 4వ మాటను బట్టి మనం ఏ విధంగా జీవించాలో మనం ఒక నిర్ణయానికి ఈ దినం వద్దాం. అయితే వారసుడిగా ఉండాలంటే ఏం చేయాలి, కుమారుడిగా ఉండాలంటే ఏం చేయాలి, దాసుడిగా ఉండాలంటే ఏం చేయాలో ఒకసారి తెలుసుకుందాం. లోకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆయన ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లో గాని ఇంటిలో ఉండేవాడు కాదు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నేను వేడుకొనుచున్నానని కేకలు వేసుకొని చెప్పను. హల్లెలూయా. అయితే ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు సిలువలో పలికిన 7 మాటల విషయమైన 7 మాటలు కూడా అక్కడ దేవుడు అప్పుడే చేయవెందుకు విడిచిపెడుతున్నా ప్రభు అంటే, ఇంకా జనాలు మారవలసి ఉంది. ఆ నరకంలోకి పోకుండా స్వర్గంలోకి రావడానికి, అంటే పరలోక రాజ్యంలోకి రావడానికి చాలా మంది మారవలసి ఉంది. దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట ఏంటంటే, 7 మాటల్లో కూడా లాస్ట్ ఫైనల్గా తేలే మాట ఏంటంటే సువార్త. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు ప్రభువు ఉన్నాడు, ఆయన వల్ల తప్పితే మరొకరి వల్ల కూడా ఆ స్వర్గానికి అనేది, ఆ పరలోక రాజ్యానికి ఆయన ద్వారా తప్పితే ఇంకొకరి ద్వారా వెళ్ళలేరు. అయితే వెళ్ళలేకపోతే నిత్య నరకంలోకి వెళ్ళిపోతారు. ఆ నిత్య నరకంలోకి వెళ్ళడం ఇప్పుడు ఎవరైనా సరే వెళ్ళడానికి దేవుడికి ఇష్టం లేదు. ఆ లాస్ట్లో దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట కూడా సువార్త ప్రకటించమని. యేసుక్రీస్తు ప్రభు అంటూ ఒకరు ఉన్నారు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన వల్లే స్వర్గంలోకి వెళ్ళగలం. అది ఏ విధంగా నువ్వు ప్రకటిస్తావో. ప్రతి ఒక్క మానవుడికి ఒకే ఆలోచన ఉండదు. ఒక్కొక్క ఆలోచన చెప్తున్నా ఒక్కొక్క విధంగా సువార్త చేయగలరు. ఏ విధంగా సువార్త చేయాలో, ఏ విధంగా మాట్లాడాలో దేవాలయ దేవుడు ఈ సిలువలో పలికిన ప్రతి ఒక్క మాట కూడా రాజ్య వ్యాప్తి, రాజ్య సువార్త గురించే మాట్లాడాడు. అయితే అక్కడ గెరానీయుల దేశంలోకి వచ్చినప్పుడు ఒకరికి దెయ్యం పట్టిందంట. అయితే మనుషులుగా మనమైతే దేవుడిని గుర్తించలేం, కానీ దేవుళ్ళు అనబడిన వాళ్ళకి ఏటమ్మా నీళ్ళు ఎక్కడ వెతుకుతాను? అయితే దేవుణ్ణి మానవులుగా మనం గుర్తించలేం, కానీ దేవుళ్ళు అనబడిన వాళ్ళకి దేవుడు ఎవరో తెలుసు. అంతకు మించి దెయ్యాలకు బాగా తెలుసు దేవుడు ఎవరంటే. మానవులుగా మన మనోనేత్రాలు గ్రహించలేము, కానీ దెయ్యాలకు తెలుసు. దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళకి కూడా తెలుసు దేవుడు ఎవరనేది. అయితే అక్కడ ఆడు దెయ్యాలు పట్టినవాడు, అనేక దెయ్యములు పట్టినవాడు. ప్రభు అయ్యే ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఆ దెయ్యాలు గుర్తుపెట్టేసాయి.
అక్కడ ఏంటంటారు? ఇరవై 28వ వచనం చదువు. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పును. ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపులకు రమ్మని అపవిత్ర ఆత్మకు ఆజ్ఞాపించును. అది అనేక పర్యాయములు వారిని పట్టుచూ వచ్చును గనుక వారిని గొలుసులతోనూ కాళ్ళ సంఖ్యలతోనూ కట్టి కావలేదుంచిరి. గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము వారిని అడవిలోనికి తరుముకొని పోయింది. యేసు నీ పేరేమని వారిని అడుగగా చాలా దెయ్యములు వాళ్ళలో చొచ్చియుండును కనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళంలోని పోవుటకు తప్ప ఆజ్ఞాపించవద్దని. హల్లెలూయా. ఒక మాట, మనం ఈ భూలోకంలో జీవిస్తూ పాతాళం అంటే ఏంటంటే నరకాన్ని పాతాళం అంటారా? ఇంకా దేన్నైనా అంటారా? చెప్పరండి, నాకు తెలియదంటే. పాతాళం అంటే నరకము. కానీ ఆ దెయ్యాలకు కూడా భయం వేస్తుందంట పాతాళంలోకి వెళ్ళాకే. దెయ్యాలు ఎక్కడ ఉంది అంటారు, నరకంలో అక్కడెక్కడ ఉంటాయి అంటారు. కానీ ఆ దెయ్యాలకు కూడా భయం వేస్తుందంట. మమ్మల్ని పాతాళంలోకి పంపించొద్దు, ఆ నరకంలోకి పంపించొద్దు ప్రభువా అని వేడుకుంటున్నాయి అంట. అంటే దెయ్యాలకు భయం వేసే దగ్గరికే ఆ పాతాళంలోకి వెళ్ళాక, ఆ నరకంలోకి వెళ్ళడానికి దెయ్యాలకే భయం వేస్తుంది. ఒకసారి మళ్ళీ చదువు మా మాట. 31. పాతాళంలోనికి పోవుటకు ఆ పాతాళం నుంచి చదివామా? పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను కనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయన వేడుకొనగా ఆయన సెలవిచ్చును. ఒక్క నిమిషం. ఆ దెయ్యాలు ఆ నిత్యనరకంలోకి వెళ్ళిపోకంట, ఆ పాతాళంలోకి వెళ్ళిపోకంట, పందుల్లోకి వెళ్ళకైనా ఒప్పుకున్నాయి. కానీ ప్రభు మమ్మల్ని ఆ నరకంలోకి వెళ్ళొద్దు అన్నాడు. అయితే ఆయన పిల్లల వైపు మనము నరకంలోకి వెళ్తామా, పరలోక రాజ్యంలోకి వెళ్తామా? అయితే ఏ విధంగా జీవిస్తే ఆ నిత్య జీవంలోకి వెళ్తాం? ఏ విధంగా ఇంకో మనిషిని ఆ నిత్య జీవంలోకి తీసుకెళ్ళాలి? ప్రతి ఒక్కరికి ఆయన మాట్లాడుతున్న 4వ మాటగా విడిచిపెట్టుట. ఎవరిని కూడా ఆయన దేవుడు విడిచిపెట్టాడు కాబట్టి ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది. ఆయన రక్తంలో మనం కలగబడ్డాం. ఆయన పిల్లలుగా మనం ఈ భూమి మీద చేయవలసిన పని ఏంటంటే సువార్త పరిచర్య. మన వద్దుగా మన పరలోక రాజ్యానికి వెళ్తాం. ఇంకా ఉంటున్న మానవాన్ని ఆ నరకంలోకి వెళ్ళిపోకుండా, ఆ దెయ్యాలకి ఇష్టం లేదు కదా ఆ నరకంలోకి వెళ్ళడము. దెయ్యాలంటే మనకు భయమే, కానీ ఆ దెయ్యాలు ఇంకా నరకంలోకి వెళ్తే ఇంకా భయం. అక్కడ పండ్లు కొనుక్కుంటే వేడుపులే తప్పితే ఇంకోటి ఏది ఉండదంట. అక్కడ ఆ నరకంలోనే నిత్యము యుగ యుగములో అగ్ని కాలదు, ఆ పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ అగ్ని పురుగు చావదంట. మామూలు మంటలో పురుగు అయితే చచ్చిపోతుంది. కానీ ఆ మంట ఎలా ఉంటుందంటే రవి, ఆ మంట ఎలా ఉంటుందంటే
పురుగు చావదంట, అగ్ని ఆరదంట. ఎప్పుడు ఏడుపును పళ్ళు కొరుకులు యుగ యుగములను. పరలోక రాజ్యంలోకి వెళ్తే నిత్య సంతోషం, నిత్య సుఖములు. అయితే మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం, మందిరానికి వస్తున్నాం. అదే పనితో పాటు మనకి దేవుడి సువార్త ఒకటి మన చేతికి అప్పగించబడ్డది. సువార్త చేయాలి. కానీ మనం ఈ జీవితంలో ఈ భూమి మీద మనం ఏం చేస్తున్నామంటే మందిరంకి వెళ్తున్నామా లేదా? మందిరంకి వెళ్తున్నాం కాదనట్లేదు, వారి కేటాయింపు కూడా ఉంటుంది. యోహాను, బైబిల్లో ఉన్న యోహాను దేవాది దేవుడికే బాప్తిసం ఇచ్చాడు. ఎవరికి? యేసు ప్రభు వారికే. కానీ ఆయన స్నానం వచ్చేసరికి ఎక్కడంటే తెలుసా? నిన్నుడన్నా లోపలికి రాణిస్తారని, కానీ మనకంటే వెనక స్థానం అయింది. దేవాది దేవుడికి బాప్తిసం ఇచ్చిన ఆయనకే మనమైనా కొద్ది ముందుకు వచ్చేస్తాం, కానీ ఆయన మాత్రం కొద్దిగా వెనక్కే ఉంటాడంట. అది ఎందుకంటే ఆ లేఖనాలు వేరేగా ఉన్నాయి కానీ మాట్లాడుకోవడానికి. అయితే మనం జీవిస్తున్నాం, మనం ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు సువార్త తప్పనిసరిగా చేయాలి. ఆయన లేఖనం చెబుతుంది, కోత విస్తారంగా ఉంది, కోరివారు కొద్దిమంది. కానీ ఆయన సువార్త మనం ఏం చేయాలి? మన పనులు సువార్త అనే పని పెట్టుకునేటప్పుడు మన పనులన్నీ పక్కన పెట్టాలి. నీ యాతన ఎంతైనా సరే, ఆ నరకంలోకి వెళ్ళి ఇక్కడ యాత్ర పడుతున్నావు. నేను 70 సంవత్సరాలు యాత్ర పడుతున్నావు. ఇక్కడ ఈ 70 సంవత్సరాలు జీవించి జీవనం కోసమే. కానీ అక్కడ యుగయుగం ఉంది యాత్ర. ఆ యాత్ర తప్పించుకోవాలంటే అక్కడ పరలోక రాజ్యంలో యాత్ర, నరకంలో యాత్ర తప్పించుకోవాలనుకుంటే, స్వర్గంలో జీవించాలంటే ఇక్కడ భూమి మీద నువ్వు యాత్ర కొద్దిగా తగ్గించుకోవాలి. ఆయన పని చేయాలి. ఆయన పని చేసుకుంటూ ముందుకెళ్తేనే మన పరలోక రాజ్యంలోకి మనం అడుగు పెట్టగలం. అయితే టైం చాలా అయిపోతుంది, డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. వాళ్ళు చదివించడం కానీ డైరెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అయితే ఆ గ్రామస్తులందరూ, ఆ గ్రామంలో ఉంటున్న వాళ్ళందరూ, ఈడు దెయ్యాలన్నీ విడిచిపోయి ఈడు బాగుపడిపోయాడు అంటే తన పేరు రాయబడలేదు. శాన అని అతను బాగుపడ్డాడు. దేవుడి పాదాలు అంత కూర్చొని ఉన్నాడంట. కూర్చుని ఉన్నప్పుడు ఈ ప్రజలందరూ అక్కడ గ్రామస్తులందరంట ప్రభువుని మమ్మల్ని విడిచి వెళ్ళిపోండి ప్రభువా, ఈ గ్రామాన్ని ఖాళీ చేసి అని ఆవిడ భయాక్రాంతులు అయ్యారంట. ఇంటిదిగా ఆడిప్పుడు ఆ లేఖనంలో ఉంటుంది, వాడు ఎప్పుడూ సమాధుల్లో ఉండేవాడు తప్పితే ఊళ్ళో ఉన్న మనిషి అయితే కాదు. కానీ ప్రభు వచ్చిన తర్వాత, ప్రభు వాడిని స్వస్థపరిచిన తర్వాత వాడు ఊళ్ళో ఉంటున్నాడు. ఆ గ్రామస్తులందరూ ఏమంటున్నారంటే, ప్రభువుని మమ్ముని మీరు విడిచిపోండి ప్రభు, ఈ లేఖనం చదువుకుంటే నీకు అర్థమవుతుంది. విడిచిపోండి ప్రభు అని ప్రభువుని పంపించేస్తాడు. పంపించేటప్పుడు ఆ స్వస్థత పొందినోడు ప్రభు దగ్గర, ప్రభువు వెళ్ళిపోతున్న వాడికి వెళ్ళేటప్పుడు ఆ దెయ్యం, ఆ 2000 దెయ్యాలు పట్టినవాడు ఉన్నాడు కదా, శాన అనేక దెయ్యములు పట్టినవాడు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీతో కూడా నన్ను ఉండనేమో అని అడుగుతాడు. అక్కడ ఒక మాట చదువుతాము. అక్కడ ముప్పై 38 చదువు. జనులు 38 గెరసీ ప్రాంతంలో ఉన్న జనులందరూ బహు భయాక్రాంతులయ్యారు కనుక తమను విడిచిపోమని ఆయన వేడుకొనేది. ఆయన తోడి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషులు ఆయనతో కూడా తన్ను ఉండమని ఆయన వేడుకున్నాడు. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడికి ఎట్టి
గొప్ప కార్యము చేసిన తెలియజేయమని వాడితో చెప్పి వాడిని పంపివేసిన. వాడు వెళ్ళి యేసు తనకి ఎట్టి గొప్ప కార్యము చేసిన ఆ పట్టణం అంతటా ప్రకటించిన. హల్లెలూయా. దేవాది దేవుడు ఏం చెప్పాడు? ఆ ఊళ్ళో ఉన్నాడు భయపడి దేవుడిని వెళ్ళిపోమని చెప్పారు. ప్రభువా మీరు ఇక్కడ ఉండొద్దు, మమ్మల్ని వదిలి వెళ్ళిపోండి అని చెప్పారు. ఆ స్వస్థున్నాడు ప్రభా నేను కూడా నీతో వస్తాను తీసుకెళ్ళి ప్రభు అన్నాడు. కానీ ప్రభు ఏం చేశారు? వాడిని అక్కడే విడిచిపెట్టారు. వాడిని అక్కడ విడిచిపెట్టారు కాబట్టి ఆ స్వస్థులు ఏం చేశారంటే ప్రభు ఏం చెప్పి నీకు ఇంటి వారికి వెళ్ళి చెప్పన్నారు. కానీ ఆ స్వస్థత నొందినాడు ఆ సేన అనబడివాడు ఆ పట్టణం అంతా దేవుడు ఎటువంటి కార్యములు చేశాడో సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించాడు కాబట్టి మళ్ళీ 40వ వచనం చదువుకుంటే జనసమూహం ఆయన కొరకు ఎదురు చూచును గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన చేర్చుకున్నాడు. హల్లెలూయా. చెప్పలు పట్టండి ఒకసారి అందరూ గట్టిగా. దెయ్యం పట్టిన వాడు స్వస్థత నుండి వదిలినప్పుడు ప్రభు అక్కడ ఉంటారంటే ఆ ఊరు వాళ్ళే వద్దని తిరిగి పంపించారు. స్వస్థత నొందిన వాడు ఆ పట్టణం అంతా యేసు ప్రభు ద్వారా ఏ విధంగా స్వస్థత నొందాడో అంతవరకు ఆడు ఊర్లో ఉన్నవాడు కాదంట. శ్మశానాలంట తిరిగిన వాడే, కాళ్ళకి సంఖ్యల్లో తాళ్ళుతో కట్టిన వాడే, ఊర్లో తిరుగుతూ దేవుడు ఏ విధంగా తనను బాగు చేశాడో, దేవుడు ఆ దెయ్యాల ద్వారా ఏ విధంగా విడుదల ఇచ్చాడో మొత్తం ఆ పట్టణం అంతా సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ప్రకటించాడు కాబట్టి ఏ ఊరి నుంచి అయితే ఆ ప్రభువుని వద్దు వెళ్ళిపో ప్రభు అని మమ్మల్ని విడిచి వెళ్ళిపో ప్రభు అన్నోడు దేవుడు రాకడ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకసారి మళ్ళీ చదువు 40 వచనం. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండు గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన చేర్చుకున్నాడు. హల్లెలూయా. అంతవరకు ఆ గ్రామస్తులే కాదు, కానీ ఆయన సువార్త ప్రభావం జరిగిన తరువాత అధికారులే, ఆ గ్రామస్తులు కాదు, అధికారులు కూడా ప్రభువు రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ సేనాన్ని దెయ్యం పట్టిన వాడు అంతవరకు ఊరిలో శ్మశానంలో తప్పితే, సమాధుల్లో తప్పితే ఊర్లో ఉన్నవాడు కాదు, కానీ తనే కుమారుడిగా ఎంచబడ్డాడు. కుమారునిగా కాదు, వారసుడిగా ఎంచబడ్డాడు. కుమారులుగా ఉన్నోళ్ళు దాసులుగా అయిపోతున్నారు. అదే విధంగా ఒకసారి మనం చూసుకుందాం. అయితే లేఖనం చదువుకుంటూ పోతే లేట్ అయిపోద్ది. లోకల సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుకుంటే నేను క్లియర్గా చెప్పేస్తాను, మరి చదవకండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వాడు ఉన్నదంతా వాడు పట్టుకెళ్ళిపోండు. చిన్న కుమారుడు వాట వేసేమన్నాడు. ఆడు వాట అంతా పట్టుకొని వెళ్ళిపోయి ఇష్టాసారంగా ఖర్చు పెట్టుకొని దేవుడి దగ్గర నుంచి తప్పిపోయి, తండ్రి నుంచి తప్పిపోయి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకొని కుమార్తెగా ఉన్నవాడు ఇంకొక దగ్గర దాసుడిగా అయిపోయాడు. దాసరికం చేశాడు. వాడు పందులను పెంచాడు, వాడు పందులను కాశాడు. కుమార్తెగా ఉన్నవాడే దాసుడిగా అయిపోయాడు. అయితే మన జీవితము కుమారుడిగా ఉన్న వాళ్ళని దాసులుగా అయిపోతామా, దాసరికంలోకి వెళ్ళిపోతామా? కుమారుడిగా ఉన్న వాళ్ళమే వారసుడిగా వారసత్వ హక్కులను పొందుకుంటామా? అయితే మళ్ళీ తిరిగి వచ్చాడు, మళ్ళీ తండ్రి ఇంటి చేర్చుకున్నాడు. మనం ఏ విధంగా మన పనులు మనం చేసుకుంటామో దేవుని పని చేయకుండా, అలాగే మన పనులు మనం చేసుకుంటూ దేవుని ఇంటి మనం వస్తున్నాం.
దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని పని అయితే చేయట్లేదు, మన పనులు మనం చేసుకుంటున్నాం, కానీ దేవుని ఇంటికి మాత్రం మనం వస్తున్నాం. దేవుని ఇంట్లో ఉంటూ దేవుని పని చేస్తున్న వాళ్ళు అడుగుతారు దేవుణ్ణి. లాస్ట్ 30వ వచనం, బయటికి వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, వంగరం పెట్టాడు. 31వ వచనం చదువు. అక్కడ ఉంటున్న తన పెద్ద కుమారుడు అడుగుతాడు, 31వ వచనం చదువు. అందుకు అతడు, కుమారుడా ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే. హల్లెలూయా. ఇక్కడ కుమారులుగా ఉంటూ దేవుడితో ఉంటూ దేవుని పని చేస్తున్నారు కాబట్టి తండ్రి ఏమన్నాడు ఆ కుమారుడితో, ఎల్లప్పుడూ నీవు నాతో ఉన్నావు, నావన్నీ నీవే. మనము ఉన్నాం, బయటికి వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం, కానీ దేవుడితో తండ్రి అంటే తండ్రితో ఉన్నవారు తనతోటే ఉన్నారు కాబట్టి తనకు కుమారుడిగా ఉంచాడు. దాసరకంలోకి వెళ్ళాడు, దాసరకం నుంచి కుమారుడిగా వచ్చాడు, కానీ వారసుడిగా అవ్వలేకపోయాడు. కానీ దేవుడితో పాటు దేవుడు అనుకొని ఉన్నాడు కాబట్టి దేవుడి పని చేసుకుంటూ తన తండ్రి ఇంట తన తండ్రి పనులు చేసుకుంటూ తన తండ్రి ఇంట ఉన్నాడు. కానీ పెద్ద కుమారుడు తండ్రి ఏమన్నాడు, ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు కనుక నావన్నీయో నీవే. నావన్నీయో నీవంటే వారసత్వం ఎవరు పొందారు? దేవుడితో ఉన్నవాడే పొందాడు. బయటికి వెళ్ళి తిరిగి వచ్చినట్టు పొందగలిగాడా? పొందలేకపోయాడు. అదే దేవుడితో పాటు వాళ్ళిద్దరూ ఉంటే వారసత్వానికి ఎవరు పొందుతారు? ఇద్దరూ పొందుతారు. అయితే లాస్ట్ మాటగా ఒక మాట చూసుకొని మనం వెళ్ళిపోదాం. అయితే దాసునిగా ఉంటాము, దాసునిగా ఉన్నకంటే కుమారునిగా ఉంటాము, కుమారుని కన్నా వారసునిగా ఉంటాము. ఈ క్షణాన్ని మనం తెలుసుకోవాలి. అయితే వారసునిగా ఉండాలంటే దేవుని యొక్క పని చేయాలి, దేవుని సువార్త ప్రకటించాలి. ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమంటాడంటే, నా తండ్రి పని నేను చేయుటకు ఇక్కడికి రాబడితేనే, నా పని నేను చేస్తానని వాళ్ళ తల్లిదండ్రులతో ప్రభు అయిన దేవాది దేవుడు అంటాడు తన తల్లిదండ్రులతో. అయితే మనము తన పిల్లలుగా, తన కుమారులుగా, కుమారు నుంచి వారసత్వపు హక్కులోకి వెళ్తాము, కుమారు నుంచి దాసునిగా కిందకు వచ్చేస్తాము. ఆయన పని చేస్తూ ఆయన వారసత్వ హక్కు మనం పొందుకుంటాము. ఈ క్షణాన్న మనం తెలుసుకుందాం. ఆయన చెయ్యి విడిచబెట్టాడు కాబట్టి ఆయన రక్తంతో మనం కడగబడుతూ, ఆయన రక్తంలో మన ప్రతి పాపం పోగొట్టుకుంటూ ఆయన కుమారులుగా మనం ఎంచబడ్డాం. అయితే ఇక్కడ శానాన్ని గలవాడు స్వస్థత నుండి ప్రభువుని ఆ పట్టణం అంతా ప్రకటించడం వలన వారసత్వ హక్కు పొందుకొని ఉన్నాడు. ఇంకో మాట చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. అనగా సింహాసన మధ్యముండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్య బిందును తుడిచివేయను. హల్లెలూయా. మనము ఆయన కుమారులుగా, ఆయన వారసులుగా ప్రభువు మాట్లాడు